నవంబర్ 30 ప్రపంచంలో చాలామంది తమ రోజు ఎలా మొదలుపెట్టారో గుర్తుండకపోవచ్చు. కానీ ఆ రోజు ఇంటర్నెట్ చరిత్రను మార్చింది. ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. అందులో కేవలం ఒక బాక్స్. మీరేదైనా టైప్ చేయండి, అది మీతో మాట్లాడుతుంది. హోంవర్క్ చేస్తుంది, కోడ్ రాస్తుంది, బిజినెస్ ఐడియాలిస్తుంది, ప్రేమలేఖలు కూడా రాస్తుంది. ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది. ఇదేంటి? ఇది నిజంగానే ఏఐనా? ఇది మన ఉద్యోగాల్లో తీసుకుంటుందా? కొన్ని నెలల్లో చాట్ జీపీటీ అనే పేరు ఏఐ కంటే పెద్దదిగా మారిపోయింది. చాలామంది ఇప్పటికీ ఏఐ అంటే చాట్ జీపీటీ అనుకుంటారు. కానీ చాట్ జీపీటీ ఒక్క రోజులో పుట్టలేదు. దాని వెనుక ఉన్నాయి దశాబ్దాల పరిశోధన, బిలియన్ డాలర్ల పెట్టుబడులు, మోసాలు, ద్రోహాలు, స్నేహాలు మరియు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ యుద్ధం. ఇది కేవలం చాట్ జీపీటీ కథ కాదు. ఇది భవిష్యత్తును ఎవరు నియంత్రిస్తారనే యుద్ధం. చాట్ జీపీటీ రాకముందు ఏఐ ఎక్కరుంది? ఇప్పుడు మనకు ఏఐ అంటే చాట్ జీపీటీ గుర్తుకొస్తుంది. కానీ నిజానికి ఏఐ చాలా కాలం నుంచే మన జీవితాల్లో ఉంది. మీరు నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసినప్పుడు మీకు నచ్చే సినిమా సూచించేది ఏఐ. గూగుల్ సెర్చ్లో ఏ ఫలితం ముందుకు రావాలో నిర్ణయించేది ఏఐ. మీ ఈమెయిల్లో స్పామ్ మెసేజెస్ గుర్తించేది ఏఐ. అమెజాన్ మీకు ఏమి కొనమని చెప్పిందో అది కూడా ఏఐ. కానీ ఒక సమస్య ఉంది. ఏఐ కనిపించేదిది కాదు. అది వెనుక పనిచేసేది. ప్రజలు దాంతో మాట్లాడలేకపోయేవారు. అందుకే ప్రపంచానికి ఏఐ గురించి ఆసక్తి లేదు. అప్పుడు కొంతమంది శాస్త్రవేత్తలు ప్రపంచాన్ని మార్చే ఒక ఆలోచనపై పనిచేస్తున్నారు. గూగుల్ చేసిన ఆవిష్కరణ, ఓపెన్ఏఐ ఉపయోగించిన అవకాశం 2017. గూగుల్ పరిశోధకులు ఒక పేపర్ విడుదల చేశారు. పేరు అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్. వినడానికి బోరింగ్గా ఉంటుంది. కానీ ఈ పేపర్ ఏఐ చరిత్రలో అత్యంత ముఖ్యమైన పేపర్లలో ఒకటి. ఇదే ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. జీపీటీలోని టీ అంటే ట్రాన్స్ఫార్మర్. వింత ఏంటంటే చాట్ జీపీటీను ప్రసిద్ధి చేసిన టెక్నాలజీని గూగుల్ కనిపెట్టింది. కానీ ప్రపంచాన్ని మార్చింది గూగుల్ కాదు, ఓపెన్ ఏఐ. ఇది నోకియా ఫోన్ కనిపెట్టి స్మార్ట్ ఫోన్ మార్కెట్ యాపిల్ గెలిచినట్లే. ఓపెన్ ఏఐ పుట్టుక 2015. కొంతమంది టెక్ లీడర్లు ఒక గదిలో కలిశారు. వారిలో ఉన్నారు శామ్ ఆల్ట్మన్, ఈలాన్ మస్క్, ఇల్యా సుత్స్కెవర్. వారి లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, ఒక భయం. ఒకరోజు ఏఐ మనుషుల కంటే తెలివిగా మారితే అప్పుడు దాన్ని ఎవరు నియంత్రిస్తారు? ఒక కంపెనీనా? ఒక ప్రభుత్వం? లేక మొత్తం మానవజాతినా? ఆ ప్రశ్నకు సమాధానంగా ఓపెన్ ఏఐ పుట్టింది. వారి నినాదం ఏఐ షుడ్ బెనిఫిట్ ఆల్ హ్యూమానిటీ. వినడానికి గొప్పగా ఉంది, కానీ సమస్య చాలా పెద్దది. ఓపెన్ ఏఐ దాదాపు చనిపోయిన రోజు ఏఐ నిర్మించటమంటే కేవలం మంచి ఆలోచన కాదు. భారీ కంప్యూటర్లు కావాలి, భారీ విద్యుత్ కావాలి, భారీ డబ్బు కావాలి, బిలియన్ల డాలర్లు కావాలి. ఓపెన్ ఏఐ ఒక నాన్ ప్రాఫిట్. అంత డబ్బు ఎక్కడ్నుండి వస్తుంది? రీసెర్చ్ ముందుకు వెళ్తున్న కొద్దీ ఖర్చులు పెరిగాయి. సంస్థ దివాలా దశకు చేరుకుంది. అప్పుడు ఒక కంపెనీ ముందుకొచ్చింది, మైక్రోసాఫ్ట్. ఇది ఓపెన్ ఏఐ చరిత్రలో అత్యంత కీలక మలుపు. మైక్రోసాఫ్ట్ చేసిన బిలియన్ డాలర్ల పందెం 2019. మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఏఐలో $1 బిలియన్ పెట్టుబడి పెట్టింది. తర్వాత మరిన్ని బిలియన్లు, మరిన్ని సూపర్ కంప్యూటర్లు, మరిన్ని జీపీయూలు, మొత్తంగా దాదాపు $13 బిలియన్. అప్పుడు చాలామంది నవ్వారు. మైక్రోసాఫ్ట్ పిచ్చిపట్టిందా? ఇంత డబ్బు ఎందుకు? కానీ మైక్రోసాఫ్ట్ ఒక విషయం అర్థం చేసుకుంది. ఇది సాఫ్ట్వేర్ రెవల్యూషన్ కాదు, ఇది సివిలైజేషన్ రెవల్యూషన్. వారు సరిగ్గా అంచనా వేశారు. చాట్ జీపీటీ ప్రపంచాన్ని షాక్ చేసిన రోజు 2022 నవంబర్ 30. ఓపెన్ ఏఐ ఒక ప్రయోగంలా చాట్ జీపీటీ విడుదల చేసింది. ఎలాంటి భారీ లాంచ్ ఈవెంట్ లేదు, ఎలాంటి సూపర్ బోల్ యాడ్స్ లేవు, కేవలం ఒక వెబ్సైట్, అంతే. కానీ తర్వాత జరిగినది ఇంటర్నెట్ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. 5 రోజుల్లో 1 మిలియన్ యూజర్లు, 2 నెలల్లో 100 మిలియన్ యూజర్లు. టిక్టాక్ కంటే వేగంగా, ఇన్స్టాగ్రామ్ కంటే వేగంగా, ప్రపంచ చరిత్రలో అత్యంత వేగంగా పెరిగిన కన్స్యూమర్ యాప్. ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ వరదలా వచ్చాయి. చూడండి, ఇది ఎస్సే రాసింది. చూడండి, ఇది కోడ్ రాసింది. చూడండి, ఇది డాక్టర్లా మాట్లాడింది. ప్రపంచం ఒక్కసారిగా ఏఐతో మాట్లాడడం ప్రారంభించింది. ఇది అత్యంత తెలివైన ఏఐ కాబట్టి కాదు. ఇక్కడే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఓపెన్ ఏఐ ఒక రహస్య ఆయుధాన్ని ఉపయోగించింది, RLHF, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. సాధారణంగా చెప్పాలంటే
ఏఐకి మనుషులు నేర్పించారు. ఏ సమాధానం బావుంది, ఏది చెడ్డది, ఏది ఉపయోగకరం, ఏది ప్రమాదకరం అలా లక్షలాది సార్లు నేర్పించారు. అందుకే చాట్‌జీపీటీ రోబోట్లా కాకుండా మనిషిలా అనిపించింది. అది కేవలం ఏఐ కాదు, ఒక కన్వర్జేషన్. అదే గేమ్ మార్చింది. ఇది చాలా ఆసక్తికరమైన భాగం. ట్రాన్స్‌ఫార్మర్‌ని గూగుల్ కనిపెట్టింది. ప్రపంచంలో అత్యధిక ఏఐ టాలెంట్ గూగుల్ దగ్గరుంది. ప్రపంచంలో అత్యధిక డేటా గూగుల్ దగ్గరుంది. అయినా చాట్‌జీపీటీ వైరల్ అయింది. గూగుల్ కాదు. ఎందుకు? గూగుల్ భయపడింది. సెర్చ్ బిజినెస్ దెబ్బతింటుందని, తప్పులు చేస్తే ప్రతిష్ట పోతుందని. ఓపెన్ ఏఐకి ఆ భయం లేదు. వాళ్ళు రిస్క్ తీసుకున్నారు. మొదట మార్కెట్లోకి దూకారు. అదే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్. శామ్ ఆల్ట్మెన్ను తన కంపెనీ నుంచి తొలగించారు. ఇప్పుడు కథలో సినిమా ట్విస్ట్. 2023 నవంబర్ ఓపెన్ ఏఐ బోర్డ్ అకస్మాత్తుగా సీఈఓ శామ్ ఆల్ట్మెన్ను తొలగించింది. ప్రపంచం షాక్ అయింది. ఎవరికి కారణం అర్థం కాలేదు. మైక్రోసాఫ్ట్ వెంటనే ప్రకటించింది, శామ్ వస్తే మేముద్యోగం ఇస్తాం. ఓపెన్ ఏఐ ఉద్యోగులు తిరుగుబాటు చేశారు. 700 మందికి పైగా ఉద్యోగులు ఒక లేఖపై సంతకం చేశారు. శామ్ని తిరిగి తీసుకురాకపోతే మేమంతా వెళ్ళిపోతాం. 5 రోజుల తర్వాత శామ్ ఆల్ట్మెన్ మళ్లీ సీఈఓ అయ్యాడు. బోర్డ్ సభ్యులు బయటికి వెళ్ళిపోయారు. హాలీవుడ్ సినిమాలా అనిపిస్తుంది, కానీ ఇది నిజం. ఇప్పుడు ఒక్క చాట్ జీపీటీ మాత్రమే లేదు. గూగుల్ జెమినై, ఆంథ్రోపిక్ క్లాడ్, మెటాలామా, ఎక్స్ఏఐ గ్రాక్, డీప్ సీక్, మిస్ట్రల్, పర్ప్లెక్సిటీ. ప్రతి కంపెనీ భవిష్యత్తును గెలవడానికి పోరాడుతోంది. ఇది సాఫ్ట్వేర్ యుద్ధం కాదు, జీపీయూల యుద్ధం, డేటా సెంటర్ల యుద్ధం, ఎలక్ట్రిసిటీ యుద్ధం, దేశాల మధ్య యుద్ధం. ఇక్కడ ఒక ఆసక్తికరమైన ప్రశ్న. చాట్‌జీపీటీ నిజంగా ఏఐ భవిష్యత్తా? లేక ఇది నోకియా లాంటి మొదటి విజేత మాత్రమేనా? 2030లో కూడా చాట్‌జీపీటీ నంబర్ 1గా ఉంటుందా? లేక గూగుల్ జెమినై గెలుస్తుందా? లేక ఇంకా పుట్టని ఒక కొత్త కంపెనీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుందా? ఎవరికి తెలీదు. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం. ఏఐ ఇక భవిష్యత్తు కాదు. అది ఇప్పటికే ఇక్కడుంది. మరియు మనమందరం దాని కథలో భాగమయ్యాం. మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కంపెనీలు, టెక్నాలజీలు, చరిత్రలోని రహస్య కథలు, ప్రపంచాన్ని మార్చిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే బిహైండ్ ఎక్స్‌ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుస్తాను. అంటిల్ దెన్, ప్రతి విజయానికి వెనుక ఒక కథ ఉంటుంది. ఆ కథను వెతికేది బిహైండ్ ఎక్స్. ధన్యవాదాలు.